500 అయితే, నాకు మొన్న చిన్న చెవుపోటు అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ప్రిస్క్రిప్షన్ 500 అయితే మందులకు 2000 అయింది, అక్కడే తీసుకోవాలి. మళ్ళీ మందులకు వెళ్తే మళ్ళీ 2000 అయింది. అంతే. నిజంగా మనుషుల్ని చంపేస్తుంటే దాన్ని ఏదో గొప్పగా ఇలాంటి సదుపాయాలు కల్పించామని చెప్పి గొప్పగా చెప్పుకోవడమే ఇక్కడ దరిద్రం. మనకి ఇక్కడ బాగు చేయాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీలను లింకప్ చేసేటటువంటి స్థితికి తీసుకురావాలి. ప్రైవేట్ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడపలేదండి? ఏం రోగం మనకి? ఒకవేళ సార్ నాకు డౌట్, ఇక్కడ రేపు పొద్దున్న పీపీపీలో నిజంగా నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ లాగా 100-300 పడకల ఆసుపత్రి వస్తే ఇప్పుడు మనం అనుకున్న ఇబ్బందులు సాల్వ్ అవుతాయా, పెరుగుతాయా? ఏం లేదు, ఇంకొంచెం పెరుగుతాయి, భారీగా పెరుగుతాయి. ఇంకా దానివల్ల అంటే ఇక్కడ ఏం లేదు, జనం సొమ్ముతో వాళ్ళు దర్జాగా బతుకుతారు అంతే. అంటే ఇప్పుడు మనల్ని తీసుకెళ్లి ఇప్పుడు ఇదివరకు అక్కడ హాస్పిటల్ పెట్టడానికి 10 కోట్ల రూపాయలు అయింది అనుకోండి, ఇప్పుడు 4 కోట్లతోనే పెట్టచ్చు. వీళ్ళు స్థలం ఇస్తారు, పైగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, గవర్నమెంటే రోగుల్ని కూడా ఇస్తుంది. అవును. అట్లాగే గవర్నమెంట్ స్థలం ఇచ్చింది కాబట్టి అక్కడ సగం ఖర్చు కలిసిపోయింది. అయితే గీతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరికన్నా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారేమో. అంటే ప్రజలకు వచ్చే ఉపయోగం ఏముండదు దీనివల్ల, భవిష్యత్తులో ఏముండదు. ప్రజలకి ఇంకొంచెం బాధుడు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ వచ్చాక ఏం చేస్తుంది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న హాస్పిటల్ అన్నింటినీ కొట్టేస్తుంది. అంతే కదా. అవును, అదో పెద్ద సమస్య. పైగా ఆరోగ్యశ్రీ కేసులు కూడా ఇక్కడికే పంపిస్తామంటున్నారు. ఒక పక్కేమో అసలు ముందు ఆరోగ్యశ్రీనే కరెక్ట్ గా లేదు కదండి, ఆరోగ్యశ్రీ తీసేసి ఇన్సూరెన్స్ అంటున్నారు పక్కనే.